హలో అందరికీ నమస్తే అండి. నా పేరు రాధ. నేను ఒక హౌస్ వైఫ్ని. ఫస్ట్ వచ్చేసి నేను ఒక బ్యూటీషియన్ అనమాట. నేను చాలా డిగ్రీలు చేశాను. బట్ బ్యూటీ వరల్డ్లో నేను సెటిల్ అయ్యాను అనమాట. చాలామంది ప్రస్తుతం నేను జాబ్ చేస్తున్నాను బ్యూటీగా. చాలామంది హోమ్ రెమెడీ చెప్పమంటున్నారు, లేదంటే కాస్మెటాలజీ చేశాం కాబట్టి కాస్మెటిక్స్ గురించి అంటే ప్రొడక్ట్ గురించి చెప్పమంటున్నారు. నార్మల్గా వచ్చేసి ఫ్రీ బ్యూటీషియన్ కోర్స్ అంటే థ్రెడ్డింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది. చాలా వరకు నేను ఇప్పుడు చూసిన వాటిలో థ్రెడ్డింగ్ చేయించుకోవట్లేదు. పర్మనెంట్ ఐబ్రోకి, మనకి ట్యాన్ క్లియర్ అవ్వడానికి, అంటే మనకి సూర్యుడి నుంచి వచ్చే యూవీఏ యూవీబీ ఆ రేస్ నుంచి మన స్కిన్ని కాపాడుకోవడానికి ఏ యూవీ అనేది చాలా ప్రాబ్లము, యూవీబీ అనేది కొంచెం తక్కువ హార్మ్ఫుల్ చేస్తుంది అనమాట మన స్కిన్కి వచ్చేసి. దాని గురించి ప్రొటెక్షన్ ప్లస్ మనం తిరిగేటప్పుడు ఇంట్లో ఉన్న బయట ఉన్న దుమ్మి ధూళి అంతా వచ్చేస్తుంది కదా మన ఫేస్ మీదకి. అందుకని చాలామందికి ఏంటంటే కళ్ళ చుట్టూ బ్లాక్, మౌత్ చుట్టూ బ్లాక్, ముక్కు కార్నర్ కొంచెం చబ్బీగా, ఇప్పుడు నా అలాంటి వాళ్ళు ఉన్నారనుకోండి కొంచెం చబ్బీగా ఉంటాం కాబట్టి ఇది డౌన్ అయిపోతుంది. డౌన్ అయిపోయేసరికి ఇక్కడ డార్క్ వచ్చేస్తుంది. అర్థమైందా మీకు? నెక్ కూడా అంతే, చాలామందికి ఓవర్ వెయిట్ వల్ల బ్లాక్ వచ్చేస్తుంది, లేదంటే ఓవర్ హీట్ వల్ల బ్లాక్ వచ్చేస్తుంది. ఆ హీట్ని తగ్గించుకోవడానికి కొంచెం ఆహారపు అలవాట్లు చేంజ్ చేసేసుకొని ఇలాంటి క్రీమ్స్ ఏంటంటే బ్రాండెడ్ క్రీమ్స్ అనమాట. ఇదే కాదండి, జస్ట్ బేసిక్ నేను చెప్తున్నాను. ఇదేంటంటే ట్యాన్ రిమూవల్ చేసే క్రీమ్ అనమాట, పౌడర్ కాదు, ఇది క్రీము. ఎలా యూజ్ చేయాలనేది నేను పెట్టాను చూడండి. షార్ట్లో కూడా పెట్టాను. ఆ షార్ట్లో కింద లాంగ్ ప్రెస్ చేస్తే మీకు లాంగ్ వీడియో కూడా వస్తుంది. ఇంకేదైనా డౌట్స్ ఉన్నా, ఇంకేదైనా ప్రోడక్ట్ రివ్యూ కావాలా, డ్రెస్సెస్ దగ్గర నుంచి జ్యువెలరీ దగ్గర నుంచి ఈ ప్రోడక్టు మీకు దేని మీదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, ఓకేనా? మీకు ఆఫర్ ఏంటో తెలుసా? నేను ఈరోజునే స్టార్ట్ చేశాను దీని గురించి. అంతకుముందు థ్రెడ్డింగ్ చేసి చూపించాను, కానీ అక్కడి నుంచి నేను కంటిన్యూస్ చేయలేకపోయాను. చాలామంది అడిగారు, బట్ నేను ఇంట్లో పనులు అవి ఇవి చూపించాను తప్ప, బ్లాగ్స్ చూపించాను తప్ప అసలు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా బ్యూటీది అనేది నేను చూపించలేదు మీకు. ఐలైనరు, మేకప్, లిప్స్టిక్, ఏ టు జెడ్ అన్నీ నేర్పించడానికి నేను ఇప్పుడు స్టార్ట్ చేశాను. మీకేంటంటే థ్రెడ్డింగ్ దగ్గర నుంచి నేను అన్నీ చూపిస్తాను. ఈ ప్రోడక్ట్ ఏంటంటే మీకు ఏ ప్రోడక్ట్ కావాలి ఏంటి నాకు చెప్తే నేను దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా? నాకు కామెంట్ సెక్షన్ చేసినప్పుడు నాకు ఇన్స్టాలో కానీ, యూట్యూబ్లో కానీ, ఫేస్బుక్లో కానీ ఎక్కడైనా సరే నాకు కామెంట్ చేస్తే ఈ సరౌండింగ్లో అంటే వైజాగ్, విజయనగరం సరౌండింగ్లో ఎవరికైనా సరే నేను ఒక లక్కీ డ్రా తీస్తానండి. ఆ లక్కీ డ్రా తీసిన వాళ్ళకి ఫ్రీగా ఫేషియల్ చేస్తాను, ఓకేనా? ఓన్లీ లేడీస్కేనండి ఇది. ఈ ఆఫర్ వచ్చేసి ఫ్రీగా ఫేషియల్ చేస్తాను. నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, వాళ్ళని లక్కీ డ్రా తీస్తాను. ఫస్ట్ నన్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలి నా ఛానల్ని, లేదంటే ఇన్స్టాని ఫాలో చేయాలి, మెసేజ్ పెట్టండి, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, ఫస్ట్ వైట్నింగ్ ఫేస్ గ్లో రావడానికి ఫేస్ వాష్ చేయాలి. అది సోప్తో అయినా, క్లిన్జర్తో అయినా, మిల్క్తో అయినా, దేంతో అయినా పర్వాలేదు. నేను ఇక్కడ ట్యాప్ కింద చేసేస్తున్నాను, సొంతూరు సోప్తో యూస్ చేసేసాను. ఫేస్ వచ్చేసి నీట్గా తుడిచేసుకుని మనకి జిడ్డు ఏమీ లేకుండా తుడుచుకోవాలి. నాకు చంపల దగ్గర, మౌత్ చుట్టూ బ్లాక్గా ఉంది, నెక్ దగ్గర బ్లాక్గా ఉంది, ఎందుకంటే నేను వెయిట్ పుట్టాన్ అయ్యానమాట, ఓకేనా? ఆ వెయిట్ తగ్గితే ఆటోమేటిక్గా బ్లాక్ తగ్గిపోద్ది. అందుట్లో కొంచెం వేడి కూడా ఎక్కువ అనమాట నా బాడీకి. ఆ వేడి తగ్గిన, బాడీలో హీట్ అనేది తగ్గిపోయినా బాగుంటుంది, హెల్దీగా ఉంటుంది, గ్లో వస్తుందన్నమాట. నేను ఇక్కడ 2 బౌల్స్ తీసుకున్నానండి. ఒక రోజ్ వాటరు, ఒక ట్యాన్ రిమూవర్ క్రీము, అది న్యాచురల్ ఏదైనా పర్వాలేదు, నేను జస్ట్ ఆ కంపెనీ చూపిస్తున్నాను. నేను ఒక కాటన్ తీసుకున్నాను, నా దగ్గర బండిల్ ఉంది, ఆ బండిల్ తీసేసుకున్నాను. ఒక దాంట్లో రోజ్ వాటర్ పోసేసి ఫస్ట్ నీట్గా ఫేస్ అంతా క్లీన్గా చేసేసుకోవాలన్నమాట కాటన్ పెట్టి. ఇంకో దానిలో ఏంటంటే కొంచెం క్రీమ్ ఉంది కదా, ట్యాన్ రిమూవల్ క్రీమ్ ఉంది కదా, అది కూడా వేసేసుకుని దాన్ని అప్లై చేసేసుకోవడమే. ఫస్ట్ స్టెప్ ఇదేనండి. ఎప్పుడైనా సరే మురికి, జిడ్డు ఏమీ లేకుండా మన ఫేస్ మీద చక్కగా క్లియర్గా అయిపోయిన తర్వాత ఏదైనా ప్రోడక్ట్ అప్లై చేసుకోవాలి. అది హోమ్ రెమెడీ అయినా, అంటే ఇంట్లో చేసుకుంటారు కదా శనగపిండి ఆటతో, లేదా అంటే ఇలాంటి ప్రోడక్ట్ యూస్ చేస్తున్నా. నార్మల్గా శనగపిండి ఆటలతో అయితే మనం ఫేస్ కడుక్కోకపోయినా పర్వాలేదండి, హోమ్ రెమెడీ అయితే. ఇలాంటి ప్రోడక్ట్ యూజ్ చేసినప్పుడు ఫేస్ మీద ఏమీ ఉండకూడదు. డెడ్ స్కిన్ అంటే థిక్గా ఉండే స్కిన్ అదంతా రిమూవ్ అయిపోతుంది.
ట్యాను అంటే యూవీ వల్ల రేస్ వల్ల సూర్యుడి నుంచి వస్తాయి కదా, అలాంటి కిరణాల వల్ల కొంచెం మనం ప్రొటెక్షన్ లేకపోతే ఫేస్కి ఎంతో కొంత ప్రాబ్లం అవుతుంది అనమాట. దానివల్లే డి విటమిన్ వస్తుంది. దానివల్లే కొన్ని ఒకేసారి చొచ్చుకుపోవడం వల్ల స్కిన్ డ్యామేజ్ అవుతుంది. మనకి ఎంతో కొంత ప్రొటెక్షన్ అనేది ఉండాలి ఫేస్ మీద. ఫేస్ అనే కాదు, బాడీ లోషన్స్, ఫేస్ వాష్, ఫేస్ మాయిశ్చరైజర్స్, సన్ స్క్రీన్ అలా ఎందుకు రాసుకుంటామంటే ఒకేసారి అన్నీ మన మీద పడితే హార్మ్ఫుల్ అవుతాయి అనమాట. కొన్నాటికి అన్ని రకాలుగాను పనిచేయమన్నమాట. ఓకేనా. నాకేమో సైడ్స్ ఉన్నాయి కదా, అవన్నీ నేను చూపిస్తున్నాను. సైడ్స్ బ్లాక్నెస్ వచ్చేసింది, యాక్నే అంటున్నానండి, సారీ, పిగ్మెంటేషన్ లాగా వచ్చేసింది అనమాట. నేను కేర్ కొంచెం తక్కువ తీసుకున్నాను. అందుట్లో బస్సులో ప్రయాణాలు, బాగా పొల్యూషను, డస్ట్ అన్నీ నాకు ఇదైపోయేసరికి ఇప్పుడు ప్రస్తుతానికైతే నేను ఇంట్లో ఉన్నాను కాబట్టి ఇది నేను పెట్టుకుంటున్నాను. చూడండి, నేను కిందట చెప్పాను కదా, 2 బౌల్స్లో ఒకటి రోజ్ వాటర్తో క్లీన్ చేసేసుకున్నాను, చక్కగా ట్యాప్ చేసుకున్నాను హ్యాండ్స్తో. తర్వాత ఆ క్రీమ్ని నేను థంబ్నెయిల్ కోసం అలా పెట్టానమాట. బెడ్రూమ్లో చేస్తానండి ఈ వీడియో వచ్చేసి. చెప్పాను కదా, నేను 1 బై 1 అన్నీ ఏది కావాలంటే అది నేను రివ్యూ ఇస్తాను. ఏ ప్రోడక్ట్ కావాలంటే ఆ ప్రోడక్టు, ఫేషియల్ కిట్ అయినా, సన్ ట్యాన్ రిమూవల్ ఏదన్నా కంపెనీది చేయమన్నా, మీకు ఎక్కడైనా మీకు తెలిసిన కంపెనీ ప్రోడక్ట్ నాకు చెప్పి రివ్యూ చేయమన్నా నేను చేస్తాను. అలాగే 1 బై 1 కూడా నేను చూపిస్తాను. ఐబ్రోస్ ఎలా చేయించుకోవాలి, దేని మీద ప్రాక్టీస్ అవ్వాలి ఏంటనేది 1 బై 1 కూడా చెప్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే నాకు కమెంట్ పెట్టండి. మీకు ఆఫర్ పెట్టాను కదా ఇందాక, ఫస్ట్ వీడియో చూశారు కదా, మొదట్లో నేను ఇంట్రడ్యూస్ చేసింది వైజాగ్ నుండి మీకు అక్కడ విజయనగరం లోపు వాళ్ళు. నాదేంటంటే కొంచెం ఇదేంటంటే రోజ్ వాటర్లో పెట్టి మళ్ళీ దీంట్లో డిప్ చేసి మనం అప్లై చేసుకోవాలన్నమాట ఫేస్కి. ఏంటి చెప్పొచ్చాను, వైజాగ్ నుంచి విజయనగరం ఈ లోకల్ వాళ్ళు వీళ్ళందరికీ నాకు కమెంట్ సెక్షన్లో మెసేజ్ చేస్తే, నన్ను ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేస్తే వాళ్ళకి నేను ఫ్రీగా ఫేషియల్ చేస్తాను అనమాట. ఆ డార్క్నెస్ ఉంటుంది కదా ముక్కు పక్కన, కంటి దగ్గర, అదంతా కవర్ అయ్యేటట్టు అప్లై చేసుకోవాలి. ఇంకేదైనా డౌట్, ఒక్కొక్కళ్ళకి ఒక్కో రకంగా అప్లై చేయాలండి, అందరికీ ఒకే రకంగా కాదు. బ్రష్ స్మూత్గా ఉన్నది తీసుకోవాలి. కొన్ని ఏంటంటే బ్రష్కి అతుక్కుపోతే ఫేస్ మీద అప్లై చేసిన ఫేస్కి అప్లై అవ్వదనమాట. అక్కడొక్కడ తెల్లగా, అక్కడక్కడ ప్యాచెస్ లాగా పడిపోతాయి. అలా కాకుండా చక్కగా ఈవెన్గా, అంటే మొత్తం అప్లై అయ్యే వరకు, మొత్తం రాసుకునే వరకు చూసుకోవాలి. కొంత ఇంగ్లీషు కొంత తెలుగు ఏంలా మాట్లాడుతున్నాను, కొంతమందికి తెలియదు అప్లై అంటే ఏంటి అని అంటారు. అందుకనే రాసుకోవడం అనమాట. అవన్నీ కూడా చెప్తున్నాను నేను డీప్గా. దీనివల్ల ఏంటంటే ముత్తకణాలు తొలగిపోతాయి, అంటే నల్లగా ఉన్న మచ్చలు, సన్ ట్యాను, కొంచెం అనీవెన్గా ఉన్న స్కిన్ టోను, అంటే ఒకే రకంగా మొహం లేకపోతే ఒకే రకంగా రావడానికి మ్యాక్సిమం, మరియు ఒకేసారి కాంతి, ఒకేసారి షైన్ వచ్చేస్తుందని కాదు, కొంతలో కొంతైనా బ్లాక్నెస్ డల్ అవుతుంది అనమాట. ఆ నలుపుదనం అనేది కొంచెం తగ్గుతుంది. ఓకేనా. నెక్ కూడా అప్లై చేసుకుని ఇదొక 15 నిమిషాలు 15 మినిట్స్ అట్టు పెట్టుకొని నార్మల్గా చిన్నగా రబ్ చేస్తూ, మీ ఇంట్లో కాటన్ ప్యాడ్ ఉన్నా, అంటే స్పాంజ్ టైపు, లేదంటే కర్చీఫ్ ఉన్నా నీళ్ళల్లో పెట్టి దాన్ని రిమూవ్ చేయాలి 15 నిమిషాల తర్వాత. రిమూవ్ చేసే ముందు కొంచెం 2 చేతులతో సర్క్యులర్ మోషన్లో చక్కగా రౌండ్స్ తిప్పుతూ, చలికాలం అనుకోండి కొంచెం హాట్ వాటర్తో డిప్ చేసుకుని రౌండ్ తిప్పాలి. అదే వేసవికాలం అనుకోండి కూల్ వాటర్తో డిప్ చేసి చేసుకోవాలన్నమాట. ఓకేనా. నేను కనిపిస్తుందా లేదా చూసుకుంటూ పెట్టుకుంటున్నాను, ఒక పక్కన అద్దంలో, ఒక పక్కన కెమెరాలో. మీకు అది ఓకే అనుకుంటే చూడొచ్చు ఇక్కడ డైరెక్ట్గా. చాలామంది చాలా రకాలుగా ట్రై చేస్తున్నాము, ఇంటి దగ్గర కూడా అవుతుంది, మాకు అవసరం లేదని చాలామంది అనుకుంటారు. ప్రతి వారానికి ఒకసారైనా, 10 రోజులకు ఒకసారైనా ఈ ట్యాన్ రిమూవల్ అనేది ప్రతి 18 సంవత్సరాలు దాటిన పిల్లల దగ్గర నుంచి వాడుకోవాలండి. నార్మల్గా అయితే ఎవరైనా నలుగు పెట్టుకుని క్లియర్ చేసుకుంటారు. కొంతమంది ఏంటంటే వయసు వస్తున్నా అశ్రద్ధ చేస్తారు, చిన్న ఏజ్లోనే పెద్ద వయసుగా కనిపిస్తారనమాట. అలాంటి వాళ్ళు మీకేంటి మెయింటెనెన్స్ చేస్తారు అంటే, మెయింటెనెన్స్ అంటే ఏమీ లేదండి. ఇప్పుడు పార్లర్కి వెళ్ళి సపోజ్ ట్యాన్ క్లియర్ ఒక్కొక్కళ్ళ దగ్గర అంటే 300 నుంచి స్టార్ట్ అవుతుంది చెప్పాలంటే.
క్లీన్జింగ్ చేసి నీట్గా మంచి వాటర్తో డిప్ చేసి క్లీన్ చేసి మంచి ప్రోడక్ట్ వాడితే 500 నుంచి ఛార్జ్ చేస్తారు. నార్మల్ లోకల్ ప్రోడక్ట్ అయితే 300 నుంచి ఛార్జ్ చేస్తారు. కొంతమందికి అది పడవచ్చు, కొంతమందికి ఇది పడవచ్చు, అంతే కదా. అందరికీ అన్నీ పడాలని రూల్ లేదు, కానీ స్కిన్ టోన్ బట్టి చెప్తాము, స్కిన్ టోన్ బట్టి పడతాయి అని అంటారు. బట్ అది ఎంతవరకు నిజమనేది ఇప్పుడు అన్నీ పుట్టకొక్కుల్లాగా పార్లర్లు ఓపెన్ అవుతున్నాయి కదా. ఒక థియరీ పార్ట్ సరిగ్గా లేక, ఒక ప్రొడక్ట్ నాలెడ్జ్ సరిగ్గా లేక, ఒక ప్రాక్టీస్ సరిగ్గా లేని వాళ్ళు అందరూ పార్లర్ పెట్టేస్తున్నారు. నిజమేనండి, నేను అందరినీ అంటున్నాను, కొంతమందిని అయితే నేను అంటలేదు, ప్రతి ఒక్కళ్ళని అంటున్నాను. ఎక్స్పీరియన్స్ లేదు, అలా అని ప్రాక్టీస్ లేదు. ఎక్స్పీరియన్స్ ఎలా వస్తుంది? ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. థియరీ నాలెడ్జ్ ఎలా వస్తుంది? ఒకటికి 4-5 సార్లు 10 సార్లు దాన్ని చదివితేనే తెలుస్తుంది. ప్రొడక్ట్ నాలెడ్జ్ ఇదివరకు ఉన్నంత ప్రొడక్ట్ ఇప్పుడు కోకొల్లలుగా పెరిగిపోయింది. ఇదివరకు లిమిటెడ్గా ఉండే ప్రొడక్టు ఇప్పుడు ఏమేం కంపెనీలు బొంబాయి నుంచి తీసుకొస్తా అంటున్నారు, ఏంటి ఎక్కడి నుంచో తీసుకొస్తానంటున్నారు, కొంతమంది హోమ్ రెమెడీ చేసేస్తున్నారు. అందరికీ అన్నీ పడకపోవచ్చండి, కానీ కొంతమందికి కొన్ని పడతాయి. ఆ పడేవాళ్ళు కూడా ఏముందిలే వాళ్ళకు డబ్బులు పోయడం వీళ్ళకి డబ్బులు పోయడం అవసరమా అనుకుని చాలామంది అంటారు. ఇది క్లీనప్ వేరు, డీటాన్ వేరండి. నేను క్లీనప్ నెక్స్ట్ వీడియోలో ప్రమోట్ చేస్తాను, అదే నీకు చెప్తానమాట, ప్రజెంట్ చేస్తాను మీకు. చూసారా ఎంత క్లియర్గా ఉందో? మూతి చుట్టూ కూడా లైట్గా తగ్గిందనమాట. ఓకేనా? హలో అండి, చూసారు కదా ట్యాన్ రిమూవల్ ఎలా అయిపోతుందో. ఆ ట్యాన్ రిమూవల్ గురించి కూడా నేను ఆ క్రీమ్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూస్తూ ఉండండి. ఓకేనా? ఇంత వెళ్తారు ఎందుకు వస్తుందో తెలుసా? ఇదిగోండి కిటికీ తీశాను, కిటికీలో చేస్తే అంత ఓపెన్ ప్లేస్ అనమాట, అందుకే అంత వెళ్తురు వచ్చింది. వర్షం పడుతుంది ఈరోజు, వెన్స్డే అంతేనా, థర్స్డే అనుకుంటా. ఈరోజు వర్షం పడుతుంది మాకు.